హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్న ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో ఈ వెబ్ నోట్ రిలీజ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుండి వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న సమాచారం ఏంటంటే, ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పర్టైనింగ్ టు గ్రూప్ 4 సర్వీసెస్. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో వారందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఇన్ఫార్మ్ చేస్తున్నది ఏంటంటే, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ 4 సర్వీసెస్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద కమిషన్ వెబ్సైట్. 9th February 2024 రోజున జనరల్ ర్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అయితే ద కమిషన్ వుడ్ బి పబ్లిషింగ్ ద పికప్ లిస్ట్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ 1:5 ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇన్ డ్యూ కోర్స్ అని ఇచ్చారు. 1:3 నిష్పత్తిలో జనరల్ కేటగిరీలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 1:5 నిష్పత్తిలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అభ్యర్థులు అయితే 2021 మరియు 2022 నాటికి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వచ్చేసి బీసీ క్యాండిడేట్స్ మరియు ఎస్సీ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ వాళ్ళు అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు స్టడీ రెసిడెంట్ సర్టిఫికేట్స్ 1st నుండి 7th వరకు అవైలబుల్గా ఉంచుకోండి. మిగతా రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ, ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ కానీ, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంచుకోండి. ఎందుకంటే ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డోస్ నాట్ సబ్మిట్, ఎవరైనా క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోతే వారికి ఫర్దర్ టైం వుడ్ బి గివెన్ అని ఇచ్చారు. నో ఫర్దర్ టైం అంటే వారికి ఎలాంటి టైం కూడా పొడిగించడం జరగదు. కాబట్టి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒకటేసారి చేస్తారు. ఆ సమయంలోనే అన్ని సర్టిఫికేట్స్ అందుబాటులో ఉండాలి. లేనిచో వాళ్లకు టైం అయితే ఇవ్వరని చెప్తున్నారు. ఇంత స్ట్రిక్ట్గా చెప్పారు కనుక వారు తప్పకుండా ఫాలో అవుతారు. కాబట్టి ఈలోగానే మీ సర్టిఫికేట్స్ అన్నిటిని మీరు అవైలబుల్గా పెట్టుకోండి. గ్రూప్ 4కి సంబంధించి ఉద్యోగాల సమాచారంతో పాటు మిగతా ఉద్యోగ సమాచారం కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.